నమస్కారం. మనలో కొంతమందికి వంకాయ వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఒంటికి పడవు. వాటిని తిన్న వెంటనే చర్మంపై దురదలు, దద్దుర్లు పుట్టుకొస్తూ అలర్జీని తెచ్చిపెడతాయి. అలాగే కొంతమందికి కొన్ని ప్రదేశాలు వాసనలు సరిపడవు. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అక్కడి వాసనలు పీల్చినప్పుడు, అక్కడ పనిచేయాల్సి వచ్చినప్పుడు ఊపిరి అందక ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. కోళ్ల ఫారంలో పనిచేస్తున్నప్పుడు, పంట పొలాల్లో వడ్లు, ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు, గడ్డివామి పేరుస్తున్నప్పుడు, పక్షులు పెంచుకుంటున్నప్పుడు వాటి నుంచి వచ్చే వాసనలు కొంతమందికి పడవు. అలాగే పావురాల వంటి పక్షులు రెట్టలు వేసినప్పుడు వాటి వాసనకు ఒకటే ఆయాసం వస్తూ ఉంటుంది. చిత్రమైన ఈ పరిస్థితిని హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్గా పిలుస్తారు డాక్టర్. ఆయాసంతో పాటు చలి, వణుకు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో వేధించే హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృత్తి కారణంగానో లేదా ఇల్లు మారటం వల్లనో ఓ కొత్త వాతావరణంలోకి వెళ్ళామనుకోండి. అప్పుడు అకస్మాత్తుగా ఊపిరి అందకపోవటం, ఆయాసపడటం మనలో చాలామందికి అనుభవమే. ఇందుకు కారణం అక్కడ వారికి ఎలర్జీ కలిగించే రేణువులు, వాసనలు, అతి సన్నటి పదార్థాలు ఉండటమే. అవి ఊపిరితిత్తులపై కలిగించే దుష్ప్రభావం వల్ల వచ్చే సమస్యే హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్. నిజానికి హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ను అనేక నిమోనియాల సమాహారం అని అనుకోవచ్చు. మన పరిసరాల్లోని దాదాపు 300 రకాల పదార్థాలు, రేణువులు హైపర్ సెన్సిటివిటీ నిమోనియాకు కారణం కావచ్చు. కొంతమందికి కొన్నింటితో ఎలర్జీ కలగటం వల్ల ఈ సమస్య వస్తుంది. వడ్లు, ధాన్యాలు నిల్వ చేసేటప్పుడు, గడ్డివామి పేర్చే సమయంలో వచ్చే వాసనలు, కోళ్ల గూళ్ల దగ్గర వాసనలు, పావురాల వంటి పక్షుల రెట్టల వాసన పడనప్పుడు హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనేది కొందరిలో తక్షణం సమస్యగా కనిపించి ఆ పరిసరాల నుంచి దూరంగా రాగానే తగ్గవచ్చు. మరికొందరిలో దీర్ఘకాల సమస్యగాను పరిణమించవచ్చు. మన సమాజంలో సుమారు 5% మంది హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ బాధితులే అని చెబుతారు డాక్టర్లు. ఈ హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటే మనకి చుట్టూ పరిసరాల్లో ఉన్న ఏదైనా డస్ట్ పీల్చినప్పుడు లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల దీన్ని హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అంటాం అనమాట. ఈ దుమ్ము అనేది సాధారణంగా మనకి పక్షుల రెక్కల్లో ఉండే ప్రోటీన్ కానీ, లేకపోతే పీజియన్ షిట్లో కానీ మనకి అది ఉండే ఈ డస్ట్ వల్ల కానీ, లేకపోతే ఎయిర్ కూలర్స్ అనమాట. ఈ ఎయిర్ కూలర్స్లో ఉండే ఒక ఫంగస్ కానీ, డస్ట్ కానీ, ఏసీస్లో కానీ, హ్యూమిడిఫైయర్స్లో కానీ, ఇటువంటి వాటిలో కొన్ని మనకి బ్యాక్టీరియా లేకపోతే ఈ ఫంగస్ అంటాం అనమాట. ఈ ఫంగస్ అనేది మనకి డస్ట్లో కలిసి రావడం వల్ల మనకి లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకి దీన్ని హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అంటూ ఉంటాం అనమాట. ఇండియాలో మనకి ఎయిర్ కూలర్స్ వల్ల చాలా కేసెస్ వస్తుంటాయి అనమాట. అండ్ ఇంకొకటి చాలామందికి తెలియక ఈ పావురాల్ని ఫీడ్ చేయడం అనేది చేస్తుంటారు అనమాట. ఈ పావురాల్ని ఫీడ్ చేసినప్పుడు ఒక్కసారి మనం వాటికి ధాన్యం వేయడం స్టార్ట్ చేసినప్పుడు మనకి 200 నుంచి 300 పక్షులు కూడా ఒక్కోసారి ఒకటే ప్రదేశంలో ఉండే అవకాశం ఉందన్నమాట. ఈ పక్షులని ఒక చోట చేరినప్పుడు అవి ఎగిరినప్పుడు లేకపోతే వాలినప్పుడు ఈ రెక్కల నుంచి కొంచెం డస్ట్ అనేది వెలువడుతుందన్నమాట. లేదు అంటే కనుక కొన్నిసార్లు మనకి ఇన్ని పక్షులు ఒకటే చోట ఉన్నప్పుడు పిజన్ షిట్ అంటాం కదా, ఆ షిట్లో మనకి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల కానీ ఎయిర్ కూలర్స్లో ఉండే ఫంగస్ వల్ల కానీ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. చాలాసార్లు మనకి ఈ రైతులు కూడా కొన్నిసార్లు ఎండుగడ్డి మనకి మోపులు లెక్క పెడుతుంటారు అన్నమాట. ఎండుగడ్డి మోపుల్లో నుంచి కానీ, లేకపోతే వారు మనకి ధాన్యాన్ని మనకి తూర్పారు పట్టడం కానీ, లేకపోతే ఒక మిల్లులో కానీ ఇట్లాంటి డస్ట్ వస్తుందన్నమాట. ఇటువంటి డస్ట్ అన్నిటి వల్ల కూడా మనకి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనేది వస్తుంది. దానివల్ల వారికి ఇన్ఫ్లమేషన్ కావడం వల్ల లంగ్స్లో దగ్గు, ఆయాసము, నడిచినప్పుడు వారికి లైక్ శక్తి చాలకపోవడము, తొందరగా అలసిపోవడము, తరచుగా జ్వరం రావడము, లేకపోతే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటాం అనమాట. కనుక బాడీ అంతా కూడా ఏదో బాడీ పెయిన్స్ ఉన్నట్టు కానీ, లేకపోతే నీరసం ఉన్నట్టు కానీ, అలా ఇటువంటి సిమ్టమ్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ను స్థూలంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. వాటిలో మొదటి రకం రైతుల్లో కనిపించే ఫార్మర్స్ లంగ్. పంట కోసాక ధాన్యాన్ని గాదెల్లో నిల్వ చేయటం,
వాటిలోకి దిగి ధాన్యాన్ని పైకి తోడాల్సి రావటం, బయట గడ్డివాము లాంటివి పేరుస్తున్నప్పుడు ఆ వాసన పడక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. రెండో రకం బర్డ్ ఫ్యాన్సియర్స్ లంగ్. కోళ్ళు, పావురాల వంటి పక్షుల వాసన, విసర్జకాలు పడక సమస్యలు వస్తూ ఉంటాయి. తేమ వాతావరణంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ పెరిగే ఫంగస్తోనూ వాటి స్పోరులతో సరిపడనప్పుడు ఇది వస్తుంది. నిత్యం ఎయిర్ కండిషనర్లో ఉండే కొందరికి ఆ చల్లటి వాతావరణం సరిపడక కూడా రావచ్చు. ఇక స్నానం చేసే నీటి తొట్టెలు, నీటి ఆవిర్లను అందించే ఇన్హలేషన్ బాక్సులు పరిశుభ్రంగా లేనప్పుడు అక్కడ ఎలర్జెన్స్ పెరిగి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని హ్యూమిడిఫైయర్స్ లంగ్ అని పిలుస్తారు నిపుణులు. ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనేది మనకి ఎక్యూట్ అంటాము, సబ్ ఎక్యూట్ అంటాము, క్రానిక్ అంటుంటాం అనమాట. అంటే మనము పీల్చే గాలిలో ఈ డస్ట్ ఏదైతే ఉందో మనకి షార్ట్ వ్యవధికి ఎక్స్పోజ్ అవ్వమనుకోండి, ఒక ఫ్యూ అవర్స్లో మనకి బాగా ఎక్కువ డస్ట్కి ఎక్స్పోజ్ అయినట్టయితే మనకి లంగ్స్లో సిమ్టమ్స్ సడన్గా డెవలప్ అయితే దాన్ని ఎక్యూట్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అంటుంటాం అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఈ డస్ట్ అనేది చిన్న చిన్న క్వాంటిటీస్లో, స్మాల్ క్వాంటిటీస్లో మనకి ఎక్స్పోజ్ కావడం వల్ల ఇది పీల్చినప్పుడు క్రమంగా మనకి కొన్ని గ్రాడ్యువల్గా సిమ్టమ్స్, మైల్డ్గా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అనమాట. ఇటువంటి కేసులు మనం సబ్ ఎక్యూట్ ఆర్ క్రానిక్ అంటుంటాం అనమాట. ఎక్యూట్ కేసెస్లో మనకి సాధారణంగా మనకి ఎక్కువ మోతాదులో ఈ డస్ట్కి ఎక్స్పోజ్ కావడం వల్ల సడన్ సిమ్టమ్స్ వస్తుంటాయి అనమాట. జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడము, ఇంకా ఆయాసం రావడం అనమాట. వీరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కూడా చాలామంది ఏమనుకుంటుంటారంటే ఏదో వైరల్ ఇన్ఫెక్షనో, వైరల్ న్యూమోనియానో, బ్యాక్టీరియల్ న్యూమోనియానో వచ్చింది అనుకుని చాలాసార్లు వారికి అన్నెసరీగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఒక పేషెంట్ ఇలా సడన్గా జ్వరం కానీ, ఆయాసం కానీ వచ్చి ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు మనకి వారి హిస్టరీ అనేది తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ వారికి పీజియన్ ఎక్స్పోజర్ ఉంటుందా, పావురాలకి ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా, సడన్గా ఇంట్లో ఉన్న కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందా, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ డస్ట్కి, టైప్ ఆఫ్ పర్టికులర్ డస్ట్కి ఎక్స్పోజర్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక ఇలా తెలుసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇది న్యూమోనియా కాదు, ఒక ఇన్ఫెక్షన్ కాదు, హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనే అర్థం కావడం వల్ల మనం స్టీరాయిడ్స్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట. దాంతో పేషెంట్ కూడా బాగా రెస్పాండ్ అవుతారు అనమాట. అదేవిధంగా మనకి ఈ క్రానిక్ ఆర్ సబ్ అక్యూట్ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ చూసినట్టయితే వారికి వచ్చే సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వారందరికీ కూడా మనకి సిమ్టమ్స్ అనేది రిపీటెడ్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది, రిపీటెడ్గా రెస్పిరేటరీ సిమ్టమ్స్, తరచుగా దగ్గు, జలుబు, లేకపోతే మనకి ఆయాసం రావడం జరుగుతుందన్నమాట. సిటీ స్కాన్స్ చేసినప్పుడు వారికి ఈ సబ్ అక్యూట్ కానీ క్రానిక్ హైపర్ సెన్సిటివిటీ ఉండొచ్చు అనే ఒక మనకి డౌట్ కలుగుతుందన్నమాట. ఈ డౌట్ కలిగినప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే దాన్ని నిర్ధారించుకోవడానికి. క్రానిక్గా వీళ్ళు ఎక్స్పోజ్ కావడం వల్ల దీర్ఘకాలికంగా ఏమవుతుందంటే వీరికి ఐఎల్డి అనే ప్రాబ్లం వస్తుంది. లంగ్స్ ష్రింక్ అయ్యి దానివల్ల వీరికి ఆక్సిజన్ లెవెల్ తగ్గి చాలామందికి ఎడదెరిపి దగ్గు రావడము, ఆయాసం రావడము, చాలామందికి ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటో తెలియక నాన్ స్పెసిఫిక్ మెడికేషన్స్, కొన్ని ఇన్హేలర్స్ వాడటము, లేకపోతే కొన్ని స్టీరాయిడ్స్ మెడిసిన్స్ వాడటం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనము స్పెసిఫిక్గా మనకి తెలుసుకోవడం వల్ల ఈ ప్రాబ్లము న్యూమోనియా కాదు, బ్రాంకైటిస్ కాదు, ఆస్మా అని తెలుసుకోవడం వల్ల స్పెసిఫిక్గా మనకి ఏంటంటే కనుక ఏదైతే మనకి ఎక్స్పోజర్ ఉంటుందో ఈ పర్టికులర్ వాటికి మనం ఎక్స్పోజర్ అవాయిడ్ చేయొచ్చు అనమాట. వాటికి మనము ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడం వల్ల సివియరిటీ అనేది తగ్గించుకోవచ్చు. చాలా కేసెస్లో మనకి పూర్తిగా జబ్బు అనేది నయం చేసుకోవచ్చు. తమకు పడని ప్రదేశాలు, వాతావరణ పరిస్థితుల నుంచి బయటకు రాగానే ఆయాసం వంటి ఇబ్బందులు తగ్గిపోతాయి. దీంతో మనలో చాలా మంది హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ ను పెద్దగా పట్టించుకోరు, చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజానికి ఈ సమస్య కొనసాగుతున్న కొద్దీ ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. లంగ్ క్యాన్సర్, ఫైబ్రోసిస్ వంటి సమస్యలు వచ్చి పడతాయని చెబుతారు డాక్టర్లు. హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమకు సరిపడని వాతావరణం ప్రదేశాల్లో ఆయాసంతో ఇబ్బందులు తెచ్చిపెట్టే హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ అనేది కొంతమందిలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా రావచ్చు, మరికొందరిలో దీర్ఘకాలం బాధించవచ్చు. దీని బారిన పడ్డప్పుడు ఊపిరి సరిగా అందకపోవటం, తీవ్రమైన ఆయాసం, జ్వరం, చలితో వణకటం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కొందరిలో తీవ్రమైన దగ్గు వంటివి కనిపిస్తాయి. కఫం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు.
ఊపిరి సరిగా అందకపోవడంతో శరీరానికి చాలినంత ప్రాణవాయువు లభించదు. ఫలితంగా ఊపిరితిత్తులు తమ పని తాము చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్ని హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో ఊపిరి సరిగా అందకపోవటంతో నుదుట చెమటలు పట్టటం, ముఖం మారిపోవటం, కంగారుగా ఉండటం, అయోమయం, గుండె స్పందన వేగం పెరగటం, డీలా పడిపోవటం, బీపీ పడిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో ఈ లక్షణాలు తీవ్రమైన 4 నుంచి 12 గంటల పాటు వేధించవచ్చు. ఆ వాతావరణం నుంచి బయటకు రాగానే కొందరిలో అది తగ్గవచ్చు, లేదా జన్యుపరమైన సమస్యలున్న వారికి ఎలర్జెన్స్ కారణంగా ఎడతెరిపి లేకుండా లక్షణాలు బాధించవచ్చు. హైపర్ సెన్సిటివ్ న్యూమరైటిస్ అని మనకు సస్పెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి డాక్టరు పేషెంట్తో టైం స్పెండ్ చేసి హిస్టరీ అనేది బాగా తీసుకోవాలన్నమాట. వారి లైక్ పరిసరాల్లో ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమన్నా పొగ వచ్చే విషయాలు వాడుతున్నారా, అగర్బత్తీస్, ఆల్ అవుట్స్, లేకపోతే గుడ్ నైట్. కొన్నిసార్లు ఈ రకరకాల వస్తువుల వల్ల కూడా వారికి ఈ పొగ రావడం వల్ల కూడా వీటన్నిటికీ ఎక్స్పోజ్ కావడం వల్ల లంగ్స్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు వారికి దగ్గు, పిలికూతలు రావడం అనేది జరుగుతుందన్నమాట. లేకపోతే వారికి ఈ మనం డాక్టర్ పేషెంట్తో టైం స్పెండ్ చేసినప్పుడు ఈ హిస్టరీ అడగడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పని చేయని ఇంట్లో ఏసీ ఏమైనా ఉందా, లేకపోతే వారు పావురాలకి ఏమన్నా మనకి రెగ్యులర్గా అలవాటుగా ఉన్న ఫీడింగ్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఫెదర్ పిల్లోస్ వాడుతుంటారనమాట. ఈ ఫెదర్ పిల్లోస్ వాడటం వల్ల కూడా వారికి ఈ డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుంటారనమాట. సో మనకి హిస్టరీ అడగడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈ హిస్టరీ అడిగినప్పుడు ఈ హిస్టరీలో ఏదైనా ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ టెస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నాము అని ఒక డౌట్ వచ్చినప్పుడు మనం హైపర్ సెన్సిటివ్ న్యూమరైటిస్ అనేది సస్పెక్ట్ చేస్తాం. దీనికి కొన్ని బ్లడ్ టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఈ బ్లడ్ టెస్ట్ అనేది కూడా 100% యాక్యురేట్ కాదనమాట. ఓన్లీ 50 to 60% కేసెస్లోనే మనకి ఈ టెస్ట్లు అనేది మనకి డయాగ్నోసిస్కి హెల్ప్ చేస్తాయి అనమాట. సో మనకి ముఖ్యంగా హిస్టరీ అనేది పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. వాటి వల్లనే మనము మోస్ట్ ఆఫ్ ది కేసెస్ని డయాగ్నోస్ చేస్తుంటాం అనమాట. థర్డ్ది ఏంటంటే కనుక ఈ సిటీ స్కాన్ చేసినప్పుడు మనకి దాంట్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అనమాట. సిటీ స్కాన్లో కొన్ని లక్షణాలు కనిపించడం వల్ల గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అంటుంటాం అనమాట, ఎయిర్ ట్రాపింగ్ అంటుంటాం అనమాట, కొన్ని షాడోస్ కనిపిస్తుంటాయి అనమాట సిటీ స్కాన్లో. ఈ కొన్ని లక్షణాలు కనిపించడం వల్ల మనకి డౌట్ వస్తుందన్నమాట, ఇది హైపర్ సెన్సిటివ్ న్యూమరైటిస్ కావచ్చు, పేషెంట్ ఎటువంటి విధమైన ఏదైనా ఒక రకమైన డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నాడని చెప్పి ఒక డౌట్ కలుగుతుందన్నమాట. అలా మనకి డౌట్ వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ మనకి స్టేబుల్గా ఉన్నట్టయితే చాలాసార్లు మనము బ్రాంకోస్కోపీ చేసి లంగ్స్ నుంచి ఒక చిన్న పీస్ తీసుకుంటుంటాం అనమాట. ఆ పీస్ తీసుకొని దాన్ని లంగ్ బయాప్సీ అంటుంటాం అనమాట. ఈ లంగ్ బయాప్సీ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా మనకి మైక్రోస్కోప్లో చూసినప్పుడు కొన్ని లక్షణాలు ఈ పర్టికులర్ డిసీజ్ సంబంధించినవి కనిపిస్తాయి అనమాట. గ్రాన్యులోమాస్ అంటాం అనమాట. ఈ గ్రాన్యులోమా అనే లక్షణం మనకి బయాప్సీలో కనిపించినప్పుడు దాన్ని హైపర్ సెన్సిటివ్ న్యూమరైటిస్ అని నిర్ధారిస్తాం అనమాట. సో పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్, ఒక సిటీ స్కాన్ ప్యాటర్న్, దాని తర్వాత వారికి ఉన్న ఎక్స్పోజర్ కానీ, హిస్టరీ కానీ, లంగ్ బయాప్సీ కానీ, వీటన్నిటిని కలుపుకొని హైపర్ సెన్సిటివ్ న్యూమరైటిస్ అని నిర్ధారిస్తాం అన్నమాట. హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ సమస్యతో ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. వాటి సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. ఊపిరితిత్తులపై గాయం కలిగినట్లుగా గాట్ల వంటివి రావచ్చు. ఇక అవి తమ స్వాభావిక సాగే గుణాన్ని కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది. ఊపిరి సరిగా అందక తరచూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ను నిర్ధారించుకోవటానికి తొలుత స్టెథోస్కోప్తో సాధారణమైన శబ్దాలు కాకుండా ఏవైనా అసాధారణమైన శబ్దాలు వినిపిస్తున్నాయా అని పరీక్షిస్తారు. ఛాతీ ఎక్స్రే, అవసరమనుకుంటే సిటీ స్కాన్ తీస్తారు. శ్వాస ప్రక్రియ సరిగా ఉందా అని, లేదా ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవటానికి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు. ఏవైనా ఎలర్జెన్స్ కారణంగా ఎలర్జీ ఉందేమో తెలుసుకోవటానికి యాంటీబాడీస్ రక్త పరీక్ష చేస్తారు. బ్రాంకోస్కోప్ సహాయంతో నోటి నుంచి లేదా ముక్కు నుంచి లంగ్స్కు గాలి వెళ్లే దారులను పరీక్షిస్తారు. అవసరమైనప్పుడు ఊపిరితిత్తుల నుంచి చిన్న ముక్క సేకరించి సర్జికల్ లంగ్ బయాప్సీ లేదా కైరో లంగ్ బయాప్సీ లేదా వాట్స్ గైడెడ్ లంగ్ బయాప్సీ కూడా చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్ హైపర్ సెన్సిటివ్ న్యూమరైటిస్ అని నిర్ధారణ చేసి వేరే ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసిన తర్వాత వీరికి స్టిరాయిడ్స్ మెడిసిన్స్ అనేది ఇస్తారన్నమాట. జనరల్గా
6 months to 8 months ఆఫ్ మెడిసిన్స్ ఇస్తారన్నమాట. కొంతమందికి ఈ డిసీజ్ క్రానిక్ కావడం వల్ల స్టిరాయిడ్స్ అనే మెడిసిన్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ 2 నుంచి 3 ఏళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తుందన్నమాట. స్టిరాయిడ్స్ అనేది మనకి ఆ లంగ్స్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గించేస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వల్ల వారి దగ్గు కానీ, ఆయాసం కానీ, నీరసం కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ ఇంప్రూవ్ అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి స్టిరాయిడ్స్ ఎట్లయితే ఇన్ఫ్లమేషన్ తగ్గించున్నాయో దీనికి స్టిరాయిడ్కి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట. దాన్ని మైక్రోఫెన్లెట్ మోఫెటిల్ మెడిసిన్ అంటాం అనమాట, MMF అంటాం అనమాట. ఈ MMF అనే మెడిసిన్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ లంగ్స్లో తగ్గుతుంది. అదేవిధంగా మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టిరాయిడ్స్తో పోలిస్తే తక్కువ ఉంటుందన్నమాట. సో ఇలానే కాకుండా మనం సిమ్టమాటిక్గా మనకి దగ్గు తగ్గడానికి, ఆయాసం తగ్గడానికి కూడా మెడిసిన్స్ ఇస్తుంటాం అన్నమాట. కొన్నిసార్లు ఇన్హేలర్స్ ఇవ్వడం వల్ల కూడా వీటికి ఈ ఆయాసం అనేది తగ్గుతుందన్నమాట. ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్లో చాలామందికి పిల్లి కూతలు వస్తుంటాయి అన్నమాట. ఈ పిల్లి కూతల్ని మనం ఇన్హేలర్స్ మెడిసిన్స్, ఆస్మాకి ఏదైతే మెడిసిన్స్ ఇన్హేలర్స్ ఇస్తామో అదే మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా ఈ పిల్లి కూతలు అనేది మనకి తగ్గుతుంటుందన్నమాట. కొంతమందికి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు మనము ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అయ్యేటట్టు దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ ఆక్సిజన్ అంటాం అనమాట. ఈ లాంగ్ టర్మ్ ఆక్సిజన్ కూడా ఇస్తుంటాం అనమాట. ఈ డిసీజ్ బాగా ముదిరి ఇంకా ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది, బాగా లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది, ఇలా అనుకున్నప్పుడు కూడా ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. కొన్ని హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ ను త్వరగా గుర్తించినట్లయితే చికిత్స చేయడం చాలా తేలిక. యాంటీ హిస్టమైన్, బ్రాంకోడైలైటర్స్ వంటి మందుల సాయంతో సులువుగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షలో హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ ఉందని నిర్ధారణ అయినప్పుడు చికిత్సలో భాగంగా యాంటీ హిస్టమైన్ మందుల్ని డాక్టర్లు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో కార్టికోస్టెరాయిడ్ మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక శ్వాస తేలికగా ఆడేందుకు వీలుగా ఊపిరితిత్తుల్లోని నాళాలను వెడల్పు చేసేందుకు బ్రాంకోడైలేటర్స్ కూడా ఇస్తూ ఉంటారు. జన్యుపరమైన కారణాలతో హైపర్ సెన్సిటివ్ నిమోనైటిస్ సమస్య తలెత్తినప్పుడు దేహంలో ఇమ్యూన్ వ్యవస్థ తీవ్రతను తగ్గించడానికి ఇమ్యూనో సప్రెసివ్ మందులు అవసరమవుతాయి. రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గినప్పుడు అవసరాన్ని బట్టి ఆక్సిజన్ను అందించాల్సి ఉంటుంది. మందులు మొదలుపెట్టాక చాలామందిలో స్వల్పకాలంలో సమస్యలు సర్దుకుంటాయి. కొంతమందికి మాత్రం సుదీర్ఘకాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఊపిరితిత్తులపై స్కార్ వచ్చి పీచులాగా అంటే ఫైబ్రస్గా మారినప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి చేయటం ఒక్కటే మన ముందున్న పరిష్కారం అని చెబుతారు నిపుణులు. ఈ సమస్య రాకుండా మనం చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. డస్ట్ని ఎక్స్పోజ్ కాకుండా అవాయిడ్ చేసుకోగలిగితే మనకి ఈ ప్రాబ్లం అనేది టోటల్గా ప్రివెంట్ చేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు మనకి ఇటువంటి సిమ్టమ్స్ తగ్గకుండా ఉన్నప్పుడు మనకి దగ్గు కానీ, ఆయాసం కానీ, లేకపోతే రిపీటెడ్గా వారు చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం వస్తుంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకొని అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కొని ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా మనము డస్ట్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడము, ఇంకోటి ఈ స్టిరాయిడ్స్ అనే మెడిసిన్స్ వాడటం అనేది చూసుకోవాలన్నమాట. స్టిరాయిడ్స్ మెడిసిన్స్ వాడినప్పుడు కూడా మనకి చాలాసార్లు ఫస్ట్ మనకి పేషెంట్కి షుగర్ ఉందా లేదా, బీపీ ఉందా లేదా, ఒకవేళ షుగర్ ఉన్నట్టయితే అది కంట్రోల్లో ఉందా లేదా, కంట్రోల్లో లేకపోతే ఫస్ట్ మనకి షుగర్ బీపీని కంట్రోల్ చేసుకొని మనకి కంట్లో ప్రెషర్ ఏమన్నా ఎక్కువ ఉందా లేదో చూసుకొని, ఇవన్నీ చూసుకొని, బోన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ స్టిరాయిడ్స్ మెడిసిన్స్ అనేది వాడాలి. స్టిరాయిడ్తో పాటు కొన్నిసార్లు మనకి స్టిరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అంటాం అనమాట. లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి MMF అనే మెడిసిన్ వాడుతుంటాం అనమాట. MMF అనే మెడిసిన్ కూడా చాలా సేఫ్ మెడికేషన్ అనమాట. ఈ మెడికేషన్ వాడినప్పుడు మనం 2 monthsకి ఒకసారి మనకి ఈ బ్లడ్ కౌంట్స్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హిమోగ్లోబిన్ కానీ, ఇంకా తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి, లివర్ ఫంక్షన్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ప్రాబ్లం వల్ల చాలామందికి ఆయాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే వారు చేసే యాక్టివిటీస్ని బాగా తగ్గించేసుకుంటారు అనమాట. వాకింగ్ చేయడం కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం కానీ తగ్గించేసుకుంటూ ఉంటారు అనమాట. దీనికి ఇప్పుడు మనకి పల్మనరీ రీహాబిలిటేషన్ అని మనకి అంటుంటాం అనమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలామంది ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మనకి ఒక పల్మనాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తుంటారు అనమాట. మనకి యోగాలో కూడా మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం కానీ ఇటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఇటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తో పాటు కూడా వీరికి చిన్న చిన్న వెయిట్స్ ఎత్తడం కానీ, లేకపోతే ఈ స్ట్రెంత్ పెంచడానికి, మజిల్ స్ట్రెంత్ పెంచడానికి చేసే ఎక్సర్సైజ్ కూడా వారికి ఆయాసం తగ్గించడము, ఇంకా
ఆ సిమ్టమ్స్ సివియారిటీ అనేది బాగా తగ్గిస్తుంది అనమాట. ఈ పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది లంగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. సో మనకి ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడము, టైంలో దీన్ని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడము, టైంలో కరెక్ట్గా స్టీరాయిడ్స్ కానీ ఎంఎంఎఫ్ వాడటము, ఇన్హేలర్స్ వాడటము, అవసరమైన వాళ్ళకి లైక్ ఆక్సిజన్ వాడటము, పల్మనరీ రీహాబిలిటేషన్ వాడటం, ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా వాడటం వల్ల మనకి ఈ హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి మనం పేషెంట్కి మంచి బెనిఫిట్ అనేది చేకూర్చొచ్చు. కొత్త ప్రదేశాల్లోకి, కొత్త వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఊపిరి అందక ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు ఆయా ప్రదేశాలకు, వాతావరణ పరిస్థితులకు దూరంగా మసులుకోవటమే మేలు. ధాన్యం నిల్వ చేసే గరిసెలు, గాదెలు, గిడ్డంగులతో పాటు గడ్డివాములు, పేడదిబ్బలు, ఎరువు దిబ్బల వాసన పడనప్పుడు వాటికి దూరంగా ఉండాలి. పక్షుల వాసన, వాటి రెట్టల వాసనలతో ఎలర్జీ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరిసరాలను పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల్లో కుళ్ళుతున్న లేదా కుళ్ళటానికి ఆస్కారం ఉన్న పదార్థాలను పడవేయకూడదు. ఇళ్లల్లో, ఆఫీసుల్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమగా ఉండి ఫంగస్ పెరిగేందుకు ఆస్కారం ఉండే పరిసరాల నుంచి దూరంగా ఉండాలి. ఏసీలో ఉండేవారు తరచూ ఫిల్టర్లను శుభ్రం చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ నీళ్లలో తొట్టి స్నానం వద్దు. సువాసన ద్రవ్యాలు కలిపిన నీటి ఆవిళ్లను పీల్చటం వంటివి చేయకూడదు. పరిసరాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి గోడలు తడిగా, తేమతో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ సమస్యను చాలా వరకు నివారిస్తాయి. హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్తో బాధపడుతున్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఎప్పుడెప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయో పరిశీలించుకోవాలి. ఏ వస్తువులు వాసనలో పడటం లేదో గుర్తించి వాటికి దూరంగా మసులుకోవాలి. మొండిగా వాటితోనే గడుపుతుంటే ఊపిరితిత్తులు క్రమంగా పాడైపోతాయి. ఇక ఆయాసం, ఎలర్జీ లక్షణాలు తీవ్రంగా ఉంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.